ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. సౌరశక్తి మరియు పరిశుద్ధాత్మ శక్తి 1839 సంవత్సరంలో ఫోటో వాల్టాయిక్ ఎఫెక్ట్ను కనుగొన్నప్పటి నుండి సూర్యరశ్మి నుండి విద్యుత్ శక్తిని కనుగొనాలనే ఆలోచనకు బీజం పడింది. 1860 సంవత్సరంలో అగస్టిన్ మౌచోట్ సౌర ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. అప్పటి నుండి శాస్త్రవేత్తల నిర్విరామ పరిశోధన ఫలితంగా నేడు సౌరశక్తిని ఎక్కువగా వినియోగించుకొని మానవుడు వివిధ యంత్రాలను నడుపుతున్నాడు. 1950లో సౌర ఫలకాలు సూర్యకిరణాలలో సూర్యుని శక్తిలో దాదాపు 6% మాత్రమే విద్యుత్ శక్తిగా మార్చగలిగాయి. అదే నేడు అనగా 2025 సంవత్సరంలో మనం వాడుతున్న సౌర ఫలకాలు సూర్యరశ్మిని 22% వరకు విద్యుత్ శక్తిగా మార్చగలుగుతున్నాయి. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, పూర్వము సౌరశక్తిని కొద్దిగానే ఉపయోగించేవారు, ఇప్పుడు విరివిగా ఉపయోగిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం సౌరశక్తితో పనిచేసే లైట్లు, గృహోపకరణాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనిని బట్టి సౌరశక్తి వినియోగం పెరిగింది. ప్రియులారా, సౌరశక్తి వినియోగం అయితే పెరిగింది, కానీ నీతి సూర్యుడైన మన ప్రభువు యొక్క శక్తిని వినియోగించుకోవడం తగ్గుతోంది. మనము విశ్వాసములో పెరుగుతున్న కొద్దీ దేవుని శక్తిని మనము ఎక్కువగా అనుభవించాలి. ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ శక్తి కార్యములను పొందుకొనుట ద్వారా సమాజాన్ని క్రీస్తు వైపుకు ఆకర్షించగలిగారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు స్వస్థతలు పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్య కార్యములను పొందుకున్నారు. వీటన్నిటి ద్వారా సంఘం అభివృద్ధి చెందింది. నేడైతే పరిశుద్ధాత్మ కార్యముల కొరకు ఎవరు కనిపెట్టుట లేదు, ఆశించుట లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు శక్తి యొక్క అపరిమితమైన మహత్యాన్ని గురించి మాట్లాడుతూ మీరు ఆ శక్తిని తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా రాశాడు. ఆ శక్తి వల్లనే క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. ఈ లోకములో ఇంతవరకు ఏ వ్యక్తి పునరుద్ధానం చెందలేదు. అనగా ఈ లోకములోని ప్రతి శక్తి కంటే గొప్ప శక్తి క్రీస్తునందు కనుపరచబడింది. అదే విషయాన్ని 21వ వచనంలో చెప్తాడు. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు రాబోయే యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటెను అంటూ ఆ శక్తి యొక్క గొప్పతనాన్ని కొనియాడుతున్నాడు పౌలు. ప్రియులారా, తరము వెంబడి తరము గడిచిపోతోంది. క్రీస్తు యొక్క అపరిమితమైన శక్తిని వినియోగించుకునే క్రైస్తవులు తక్కువైపోతున్నారు. క్రీస్తు యొక్క జీవమును ఉపయోగించుకొని క్రీస్తు వలె జీవించువారు అరుదైపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, ఆయన యొక్క అపరిమితమైన శక్తిని ఉపయోగించుకొని నీవు ఈ లోకంలో శక్తివంతమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? మీ దైనందిన జీవితాల్లో సౌరశక్తి ఏ విధంగా మన గృహోపకరణములకు మనకు ఎలాగ ఉపయోగపడుతుందో, అలాగే మన ఆధ్యాత్మిక జీవితపు అభివృద్ధికి, పరిశుద్ధతకు దేవుని యొక్క శక్తి తోడ్పడుతుంది. గనుక నేడే నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క అపరిమితమైన శక్తిపై విశ్వాసం ఉంచి ఆ శక్తిని మీ దైనందిన జీవితాల్లో అన్వయించుకోండి. రోగం వచ్చినప్పుడు ఆ శక్తి ద్వారా మీలో ఉన్న రోగాన్ని గద్దించి వెళ్ళగొట్టండి. సమస్యలు వచ్చినప్పుడు అపరిమితమైన ఆ క్రీస్తు శక్తి ద్వారా సమస్యలను దూరపరుచుకోండి. ఈ విధంగా మన దైనందిన జీవితాల్లో ప్రతి విషయానికి చాలిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు.